అదృశ్యమైన తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం నిరంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు పెద్దాపురం డీఎస్పీ తిలక్. పాప ఆచూకీ కోసం 8 బృందాలతో వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాపట్ల, ఆదిలాబాద్, ఒడిశా ప్రాంతాలకు బృందాలను పంపించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పాప ఆచూకీ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దన్నారు. పాపను ఎవరైనా తీసుకువెళ్లి ఉంటే పోలీసులకు అప్పగించాలని, వారిపై ఎలాంటి కేసులు ఉండవని అన్నారు. తీసుకొని ఇంత కష్టపడి స్టిల్ ఇప్పటికీ కూడా మా కోసం ఇంత గట్టిగా ప్రయత్నిస్తారని అనుకోలేదు. ఈరోజు ఎస్ఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఎస్ఆర్ కానీ నలుగురు ఎవరైతే కొంచెం హై సార్లు ఉన్నారో వాళ్ళ నలుగురు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఇంత భరోసా ఇచ్చి నాకు ఇంత ధైర్యాన్ని కల్పించిన నిజంగా డిపార్ట్మెంట్కి అయితే హెడ్సప్ చెప్పొచ్చు. వెళ్ళడం అనేది ఉంది. వాళ్ళ గురించి మేము టీమ్స్ కూడా పంపించాము. ఏరియా వైజ్ చింతపల్లి వరకు వెళ్ళారు. అది వాళ్ళు కూడా ట్రేట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏవైనా బై మిస్టేక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే దానికి కూడా మేమేం చేసామంటే పాపకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ గోడా పత్రికలు ప్రతి చింతపల్లి విలేజ్లో కూడా అక్కడ ప్రతి బస్ స్టాండ్కి, ఆటోలకి, బస్సులకి, పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. సంత మార్కెట్లో కూడా పెట్టాము. ప్రతి అక్కడ సంత మార్కెట్లో 4-5 ఉన్నాయి. ఆ 4 మార్కెట్లకి ఇక్కడ నుండి మా టీంని కూడా పంపించి డిస్ప్లే చేసి ఏదైనా పాప ఇలా వచ్చి ఉంటే మాకు చెప్పండి, బహుమతి ఇస్తామని కూడా మేము అక్కడ గైడ్ పబ్లిష్ చేస్తాం.